రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. సర్పంచ్ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఇక బీసీ కులగణన అంశంపై కూడా కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మొత్తం 35 అంశాలపై రేపు కేబినెట్ కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతోపాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అలాగే మిగతా సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు రేపటి కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రేపటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఓవరాల్గా కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు రేపు చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా రేపటి కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టే అవకాశం కనిపిస్తుంది. మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, రేపటి కేబినెట్ సమావేశ ఎజెండా ఏంటి? రామదాస్, రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కావడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయిపోయినాయని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు ఈ భేటీ జరగబోతా ఉంది. తెలంగాణ సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఇందిరమ్మ ఇల్లు దీనికి సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, హెచ్ఎండిఏ పరిధిని RRR వరకు పెంచడం, ఇందిరా మహిళా శక్తిని బలోపేతం చేయడం వంటి ముఖ్యమైన కొన్ని అంశాల మీద రేపు మాట్లాడబోతా ఉన్నారు. బడ్జెట్ సమావేశాల మీద దానికి సంబంధించిన ఏ బిల్లులు పెట్టాలనే విషయం కూడా రేపటి భేటీలో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం 35 అంశాల మీద రేపు మంత్రి డిస్కషన్ చేయబోతా ఉన్నారు. అందులో స్థానిక సంస్థల ఎన్నికల ఎట్లా ఉంటాయి, దానికి సంబంధించిన బీసీ కులగణన సర్వే దీనికి మనకి ఇప్పుడు అనుకూలంగా ఉంటుందా ఏదనేది కూడా రేపు కేబినెట్ లో మాట్లాడబోతున్నారు అని చెప్పొచ్చు. ఇప్పటికే నివేదిక కూడా తెప్పించుకున్నారు. రిజర్వేషన్ల మీద, కులగణన మీద ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందనే విషయం మీద. సో కొంతమంది కులగణనలో పాల్గొనడం వారి కోసం రెండోసారి కూడా కులగణన పెట్టినారు. దాని నుంచి కూడా ఎట్లాంటి రియాక్షన్ వచ్చిందని కూడా నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర తెచ్చిపెట్టుకుంది. రేపు దాని మీద ప్రధానంగా మాట్లాడే అవకాశం అయితే ఉంది. రామదాస్, ఎస్సీ వర్గీకరణ మీద కూడా గ్రూపుల వారి మీద చాలా భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. దాని మీద కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధి కావచ్చు, ఇందిరా మహిళా శక్తి కావచ్చు, స్వయం సహాయక సంఘాలకు ఉన్నాయి కదా, మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులను ఓనర్లుగా ప్రకటించడం వంటి చాలా ముఖ్యమైన అంశాల గురించి, అంటే జనాకర్షక పథకాల గురించి, వాటి అమలు గురించి రేపు భేటీలో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటే యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుపోతా ఉన్నారు. ఒక ఎండోమెంట్ సవరణ బిల్లును మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే దిశగా కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులు ఇప్పటికే కొంత వరకు విడుదలైన ఆత్మీయ భరోసా పథకం కింద కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి లబ్ధిదారుల ఎంపిక, రేషన్ కార్డులు ఇవన్నిటి కూడా కీలకంగా చర్చించి రేపు ఒక తుది నివేదిక ఒకటి తయారు చేసి ప్రకటించనున్నారు. అసెంబ్లీ సమావేశాల డేట్లు కూడా రేపు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి మనకు సమాచారం. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. సో మొత్తం మీద రేపటి కేబినెట్ సమావేశం కీలకంగా ఉండబోతుంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు గురించి చర్చించబోతున్నారు. దాంతోపాటు బీసీ రిజర్వేషన్లు, కులగణన అంశంపైనే ప్రధానంగా చర్చ ఉండబోతుంది. 42% బీసీ రిజర్వేషన్ల అంశంపైనే కీలక చర్చ జరగబోతుంది. ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది రేపటి కేబినెట్ సమావేశంలో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.